నా ఆత్మ బంధువులు, నా అన్నలు తమ్ముళ్ళైనటువంటి ప్రకాశం జిల్లా మీడియా మిత్రులందరికీ శుభాభినందనలు. కూటమి వచ్చాక ఈ స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఫస్ట్ టైము. శుభాభినందనలు. ముఖ్యంగా ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే, ఎవరైతే మొన్న ఈ మధ్యకాలంలో ఒక లెజెండ్, ఒక ఒంగోలు కాదు, ప్రకాశం జిల్లా కాదు, ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, భారతదేశం కాదు, అఖండ భారతావని కాకుండా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడికి ఒక విలువలు గల వ్యక్తి, నిబద్ధతో బతికిన వ్యక్తి, ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి, ద గ్రేట్ లెజెండ్ రామోజీరావు గారు చనిపోవడం జరిగింది. చాలా బాధపడ్డాము. గతంలో 2 సార్లు నేను అక్కడికి కలవడానికి కూడా ట్రై చేసి వాళ్ళ మేనేజర్లు రమ్మన్నారు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పోలేదు. చాలా బాధపడుతున్నాను. ఈరోజు ఆయనకి గుర్తుగా కాంస్య విగ్రహం కానీ, రాజస్థాన్ పాలరాతి విగ్రహం కానీ మొట్టమొదటిగా ఒంగోలులో మంచి హైట్లో, ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుకొని ఈ లోపు అంతకన్నా ఒక అడుగు ఎక్కువే నా సొంత నిధులతో పెడుతున్నాను. దానికి మీ మీడియా మిత్రులందరూ నాకు హెల్ప్ చేయాలి. అలానే గవర్నమెంట్ వచ్చాక నేను ఫస్ట్ పని అడుగుతున్నా దామచర్ల జనార్దన్ కావచ్చు, ప్రభుత్వాన్ని ఏంటంటే దానికి స్థలం త్వరగా కేటాయించండి. మీరు స్థలం కేటాయించిన 90 రోజుల్లో నేను విగ్రహం పెడతా. అలా అని చెప్పి మీరు 3 ఏళ్ళు అయితే నేను అట్టుండదు. ఏదైనా 6 నెలల లోపు విగ్రహం అనేది పెడతాం 100%. ఆ మహానుభావుడి గురించి నేను చెప్పడం అంటే చేపకి ఈత నేర్పినట్టే, తాతకు దగ్గు నేర్పినట్టే. కాబట్టి ఆయన గురించి అందరికీ తెలుసు కాబట్టి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఇక మంచి విషయం సబ్జెక్టు. మా ఒంగోలు కమలాసను ఆస్కా గుండారాజ్, రౌడీ నాయకుడు, దౌర్జన్యకరమైన నాయకుడు. అతను వాళ్ళ షడ్డకుడు కుండా భాస్కర్ రెడ్డి గారు ప్రముఖ వ్యాపారవేత్త, వ్యాపారాలు చేసుకుంటున్నాడు. నా మీద అభాండాలు ఏమాకండి అది ఉంటే నిరూపిస్తా అన్నాడు. ఎక్సలెంట్. నేను ఈరోజు ఆధారాలతో సహా, మ్యాపులతో సహా చెప్తున్నా, భాస్కర్ రెడ్డి గారు మీరు రండి, నేను మొత్తాన్ని మీ వెంచర్ దగ్గరికి తెస్తా. నాది తప్పు అని తెలిస్తే 5 ఏళ్ళు నేను ప్రెస్ మీట్ పెట్టను, మీ పేర్లు కూడా ఎత్తాను, మీ ఇంటి పేర్లు కూడా ఎత్తాను, బాల్యం కానీ కొడుకుని కానీ ఎవరి జోలికి రాను. నా వ్యాపారమే నేను చేసుకుంటాను, రాజకీయాల్లో కూడా జరగను. నేను నిరూపిస్తా వెంచర్లో. ఆ వెంచర్లో మెయిన్ ఏంటంటే 39.60 ఎకరాలు, అంటే అప్రాక్సిమేట్లీ 40 ఎకరాలు. దానికి గాను కుండా శ్రీకావ్య, ఎవరైతే ప్రణీత్ రెడ్డి వాళ్ళ మిస్సెస్ ఉందో ఆమెది 10 ఎకరాలు, భాస్కర్ రెడ్డి గారికి 2 ఎకరాలు, సాయి కళ్యాణ్ అని వాళ్ళ కొడుకు 8.68 ఎకరాలు, తర్వాత వేమూరి బుజ్జి బసిరెడ్డిది 3 ఎకరాలు ఒరిజినల్ ల్యాండ్, ఏం ప్రాబ్లం లేదు. శ్రీకర డెవలపర్స్ 15 ఎకరాలు, మొత్తం 39.6 ఓకే అయింది. ఈ స్కామ్ అంతా ఈ చివర శ్రీకర డెవలపర్స్ లో 15లోనే ఉంది. అది తీసుకొస్తావా అని చెప్పాక అయితే వెంచర్ ఉందో నైరుతి భాగంలో పంట కాలువ దక్షిణం నుంచి తూర్పుకి మెయిన్ కాలువ ఆక్రమించారు, తూర్పుకి వచ్చింది. తర్వాత పార్క్ ఒకటి పెట్టారు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం, ఓకే. ఓన్లీ ఆన్ పేపర్, ఫిజికల్లో మాత్రం పూర్వకాలంలో పశువులు మేతకి కొన్ని ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్. అలానే వీళ్ళ దగ్గర ఉన్న ఎక్స్టెండ్లో 36 సెంట్లు ప్రభుత్వం గుర్తించింది. ఆ 36 సెంట్లే పార్క్గా చేసేవారు వాళ్ళు తెలియదు. అది చాలా దారుణము, అది చాలా నామ్స్